కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో ఉన్న నీటిని ప్రక్క జిల్లాలకు తరలిస్తే కరీంనగర్ ప్రజలు తాగునీటికి కష్టాలను కన్నీళ్లను చవిచూడాల్సి వస్తుందన్నారు జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నగరంలో త్రాగునీటి ఎద్దడిని నివారించాలని, విలీన గ్రామాల కుంటలు, చెరువులను కాపాడాలంటున్న కరీంనగర్లోని సిపిఐ ఆందోళనకు దిగింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. త్రాగునీటి కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి, ఖాళీ బిందెలతో వినూత్నంగా నిరసన తెలపడానికి సిపిఐ నాయకులు, కార్యకర్తలు కార్యాలయంలోకి తెచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నాయకులకు, పోలీసులకు కాసేపు తోపులాట చోటు చేసుకునే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితులు చేజారిపోతుండటంతో పోలీసులు సిపిఐ నాయకులను అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, తలాపున్న నీళ్లున్న చాప దూపకు ఏడ్చినట్టు కరీంనగర్ లో మానేరు డ్యాం ఉన్నప్పటికీ ప్రజలు తాగునీటికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎండాకాలంలో ప్రజలకు నీరందక భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లలో నీరు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈరోజు కరీంనగర్ ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇవాళ పాలకుల అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం మూలంగా కరీంనగర్ ప్రాంతంలో ప్రజలంతా నీటి కొరతను ఎదుర్కొంటూ ఉన్నారు. మన కరీంనగర్ పరిస్థితి ఎలా నెలకొంది అంటే, రాజకీయంగా కరీంనగర్ అనాథగా మిగిలింది. ఒకవైపు ఏమో బీజేపీ ఎంపీ, మరోవైపేమో అధికారమేమో కాంగ్రెస్ చేతిలో ఉంది. ఈ నాయకులు ఓట్లకు సంబంధించినటువంటి రాజకీయాలు తప్ప ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కరీంనగర్లో తీవ్ర నీటి కొరత ఉన్నది. ఒకవైపు చూస్తూ ఉన్నాం, ట్యాంకర్లలో నీటిని తరలిస్తూ ఉన్నారు. కానీ తాగునీటి సమస్య అయితే జటిలంగా ఉన్నది. కరీంనగర్లోని మానేరు డ్యాంలోని నీరంతా పక్క జిల్లాలకు వెళ్తూ ఉంటే మన కరీంనగర్ ప్రజలేమో కన్నీళ్ళ పాలవుతూ ఉన్నారు. మేయర్ కనీస ప్రణాళిక లేదు, ఒక రివ్యూలు లేవు. ఇలా మానేరు డ్యాంలో నీరు డెడ్ స్టోరేజ్కి నెలకొంటూ ఉన్నది. ఓవైపు మానేరు డ్యాంలో నీరు డెడ్ స్టోరేజ్కి నెలకొంటూ ఉంటే, మరోవైపు కరీంనగర్లోని విలీనమైనటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి కుంటలు కానీ, చెరువులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కబ్జాలు చేయడం ద్వారా గ్రౌండ్ వాటర్ అంతా ఇంకిపోయి బోర్లలో నీళ్ళు లేకపోవడం, కరీంనగర్ ప్రజలు నీటి కొరతను తీవ్రంగా ఎదుర్కొంటూ ఉన్నారు.